గౌతమి న్యూస్కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎంఎన్ రెడ్డి నగర్లోని కమ్యూనిటీ హాల్లో వినాయక చవితి ఉత్సవాల కమిటీ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులు ఎస్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య సలహాదారు చంద్రారెడ్డి, జనరల్ సెక్రటరీ శంకర్, భరత్, మోహన్ రావు, నాగేశ్వరరావు, రాము, లక్ష్మీమోహన్ సహకారంతో పరిసర ప్రాంతాల 20 కాలనీ ప్రతినిధులతో పెట్ బషీరాబాద్ పోలీస్ అధికారులు కమిటీ సమావేశం నిర్వహించి సందేహాలు నివృత్తి చేసి వినాయక నిర్వహణ నియమ నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని పోలీసు వారు హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా పలు కాలనీ వాసులతో చర్చించి వారి సలహా సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి తేనెటి విందు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ సిస్టమ్ ఖచ్చితంగా అలో చేయాలి. అది చేయాల్సిందే. తప్పకుండా కెమెరా మండపం ముందర పెట్టాల్సిందే. వినాయకుడికి సెక్యూరిటీ ఇవ్వాల్సిందే. దాని ద్వారా ప్రభుత్వాలు నమ్మినలు వైలెన్సెస్ గొడవ చేయడం జరుగుతుంది. అలా కాకుండా పెట్టిన వాళ్ళు తీసుకొని మా తరఫున మీరు పెట్టిన వినాయకుడి తరఫున ఎలాంటి ఇష్యూ కాకుండా మాది బాధ్యత. సో ఈ రోజు మనం ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రాబోయే గణేష్ ఉత్సవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనందరి సహకారంలో ఇక్కడ మేము రాయల్ పోలీస్ తరఫున మాకు మీరేమైతే ఇవ్వండి, మేము మీ సూచనలన్నీ పాటించి రాబోయే వినాయక చవితి ఉత్సవాలని కనుక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మెయిన్ ఎజెండాస్ వచ్చేసి మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన ద్వారా పెట్టాలనుకున్నప్పుడు ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో రిజిస్టర్ చేసుకోండి. ఇట్లా చేసుకోవడం వల్ల ఏం కూడా అంటే గవర్నమెంట్కి ఒక ఫిగర్ తెలుస్తుంది. ఆ ఫిగర్ తెలవడం వల్ల మనం ఎంతమంది లాటరీ వాళ్ళలో మెథడ్స్ ఉంటుంది, ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది, ఒక ఫిగర్ వచ్చేస్తుంది. లాటరీ పరంగా మనం దాంట్లో కూడా కొంత కంట్రిబ్యూషన్ చేసినట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎంత ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఒక ఫిగర్ వస్తుంది. దాంట్లో అని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇంకా ఏర్పడుతున్నాయి కదా, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల వేరే ఏం బెనిఫిట్స్ ఏం లేవు. మనకే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మనకు అన్ని ప్రశాంతంగా జరిగేటట్టు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక ఫిగర్ తెలవడం కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. పెట్టుకున్నామని కోరుతారు. ఇప్పుడు టెక్నాలజీ ఏదైనా మీరు కనపడతాయి కదా, సౌండ్స్ పెట్టుకోవాలనుకున్నా సౌండ్స్ ఎవరి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఏదైనా చదువుకోవాలి ప్రిపరేషన్ అయిన వాళ్ళు వాటిని కూడా మనతో దృష్టిలో పెట్టుకొని మనం మార్నింగ్ 6 or 5 నుంచి నైట్ 10 వరకు క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి మనం అంతా బెటర్ కమ్యూనిటీలో ఉంటాం కాబట్టి మనం ప్రతి ఒక్కరు దర్శనం చేస్తారు. అందరికీ అవేర్నెస్ ఉంది. ఊళ్ళో అంటారేమో పక్కన 12 వచ్చినా కానీ ఆ ధరలు ఏమవుతాయి వేరే వాళ్ళు ఏదైనా ఉంటాయి. కానీ ప్లీజ్ కోఆపరేట్ విత్ ఆల్ ద ఫ్యామిలీస్. అందరూ ప్రశాంతంగా జరుపుకునే విధంగా మీరు అందరూ కోఆపరేట్ చేయండి. మనము చేసుకుంటే బయట వాళ్ళు చేసేదానికి లోకల్ వాళ్ళందరూ మంచి వాళ్ళు, మంచి వాళ్ళు అందరి సొసైటీకి తీసుకుని ప్రెసిడెంట్లో ఉండి మండపం ప్రెసిడెంట్ వాళ్ళు బాధ్యత తీసుకొని పోలీసు వాళ్ళు స్థానించి ఎన్ని డేస్ ఎప్పుడెప్పుడు మనం చేస్తామో అది ఎన్ని మాకు పర్మిషన్ గురించి మేము చేయడానికి వస్తుంది. మీకు కూడా కాకపోతే మార్నింగ్ అవర్స్ కొద్దిగా తొందరలో లేపేటట్టు చూడండి. దానికి మాకు ఎక్కువ నైట్ అయితే కొద్దిగా పిల్లలతో మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పోతారు, అది మనకు సమస్య కాదని పరిస్థితి. సమస్య పెద్దవాళ్ళు అందరూ అర్థం చేసుకొని సీసీ కెమెరాలు మాత్రం కొద్దిగా కంపల్సరీ పెట్టండి. అది అందరికీ మంచిది. ఇంత సమయాన్ని వెచ్చించి ఓపికతో సమయంతో కూర్చున్నందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు నిజంగా నేను
ఏసీపీ గారితో సిఐ గారితో పర్సనల్గా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తామని చెప్పారు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకటి వీళ్ళ పరిధిలో ఉందో లేదో అని నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పబ్లిక్లో నిజంగా కొద్దిగా అభద్రత భావం కూడా ఉంది. ఎందుకు గురించి అంటే అందరూ అలా ఉండకపోవచ్చు అధికారులు. కాకుండా ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్పు చేసిన వాళ్ళకి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఎవరైతే నేరం చేసిన ఇద్దరిని ఒకే విధంగా చూస్తారు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ఎందుకు గురించి అంటే వాడు దొంగ ఎవరైతే తప్పు చేసిన వాళ్ళలో వాడిని పట్టుకొచ్చే వరకు గేట్ బయట ఉంచుతారు మనం. ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. పనిష్మెంట్ ఇవ్వండి. ఎవరైతే కంప్లైంట్ చేయడానికి వచ్చిందో గౌరవం ఇవ్వండి. అదొకటి నా కోరిక. నా పర్సనల్గా మా సొంత మా విజయకుడు డిఎస్పీ గారు ఉన్న నేను ఇట్లాంటి అనుభవాలు ఎన్నో చదివి చూశాను. నేను ఎన్నో పోలీస్ స్టేషన్కి వివిధ కారణాలను వారి కఠినంగా శిక్షించండి. మీ పరిధిలో చట్టరీత్యా ఎవరైతే కంప్లైంట్ చేయడానికి వచ్చిన వారికి ధైర్యం చెప్పండి. వారిని కాస్త వాళ్ళ మనసుని ఇబ్బందిపరిచే విధంగా మీరు ఓడించండి. అది రిలాక్స్ అవుతుంది. దయచేసి వాడు వచ్చేదాకా సాయంత్రం దాకా వాడు వస్తాడు కూర్చొని 4-5 గంటలు కూర్చోబెట్టడం అది సబబు కాదు. మీకు మీరు దయచేసి ఈ విషయం మీ ప్రియ అధికారులకు తీసుకొచ్చి ఈరోజు వస్తే పై అధికారులతో ఇంట్లో మీరందరూ సీనియర్ సిటిజన్స్ చాలా ఎన్ని సంవత్సరాల నుంచి వినాయక చతుర్థి చూస్తున్నారు, లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చూస్తున్నారు, పోలీస్ వల్ల ప్రోత్సాహం చూస్తున్నారు, వాళ్ళ ఆ పరిస్థితుల్లో వాళ్ళ కష్టాలు చూస్తున్నారు. సో మీ దగ్గర నాకు ఆ సాన్నిహిత్యం ఉంటే అది ఫ్రెండ్షిప్నెస్ ఉంటే మీకు ఇంకా కొంచెం ఫ్రీగా అంటే లాంగ్ ఆర్డర్లో స్ట్రెస్ చేయకుండా మేము చాలా ఈజీగా మా ఉద్యోగం నిర్వర్తించవచ్చని ఆశిస్తున్నాం సార్. దాని కొరకే ప్రతి సెక్టార్లో పెద్దవాళ్ళని పిలిచి ఆ కాలనీ పెద్ద మనుషులను పిలిచి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర మాకున్న సమస్యలు ఏంటో చెప్పుకొని మీరు ఏ విధంగా సహకరించాలో మీ నుంచి మేము కొన్ని సలహాలు సూచనలు తీసుకోవాలని ఈ వినాయక చవితి సందర్భంగా శాంతి కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నాం సార్. ఇది మొదటి మీటింగ్ సార్. ఇక్కడ మెంబర్షిప్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇదే మొదటి మీటింగ్. దీంట్లో ప్రధానంగా సార్ కొన్ని అంశాలు నేను చెప్పే ఉన్నాయి, కొన్ని అంశాలు ఎస్ఐ గారు చెప్పే ఉన్నాయి, కొన్ని అంశాలు మిగతా మా కాలనీ వాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్లో ఇంత మంచి భవనం నిర్మించుకొని ఈ యొక్క చుట్టుపక్కల కాలనీలలో చిన్న చిన్న కార్యక్రమాలు నడిపించుకోవడానికి ఇది దోహదపడుతున్నది. అలాగే మీరు కూడా మీ యొక్క కాలనీలో కలిసికట్టుగా ఉండి ఇలాంటి